మీనాకి వార్నింగ్ ఇచ్చి మీనాని కొట్టబోయిన చింతామణి, అడ్డుకున్న బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా బాలుతో గొడవపడి భోజనం చేయనని అడుగుతుంది. అప్పుడు బాలు, లేదు మీనా, నాదే తప్పైందని చెప్తున్నాను కదా, తినరా అని చెప్పేసి మీనాకి తన చేతితో భోజనం తినిపిస్తాడు. ఇక మీనా కూడా బాలుకి తినిపిస్తుంది. ఇద్దరూ కలిసిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక ప్రభావతి ఇక మనోజు విల్లా కొంటున్నానడంతో చాలా అంటే చాలా సంతోషంతో ఉండిపోతూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు ఇంతలో మీనాకి కాల్ వస్తుంది. అప్పుడు మీనా ఎవరబ్బా అని చెప్పేసి ఫోన్ చూసుకుంటుంది. ఇక మేనేజర్ కాల్ చేసుంటాడు. అప్పుడు మీనా ఫోన్ చూసి మేనేజర్ కాల్ చేస్తున్నాడు అంటే మళ్ళీ ఏడైనా ఆర్డర్ వచ్చిందేమో అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. అటు నుంచి ఆ మేనేజర్, అమ్మ మీనా, నీకు మళ్ళీ ఇంకొక పెద్ద ఆర్డరే వచ్చిందమ్మా, చేస్తావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మీనా, అలాగే సార్, తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనడంతో అప్పుడు ఆ మేనేజర్, సరే అమ్మా, ఇక్కడికి వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు, నీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలి, డిజైన్స్ ఎలా ఉండాలో చెప్తాను, త్వరగా రండమ్మా అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు మీనా, అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఇక త్వరగా పువ్వులు అందరికీ ఆర్డర్ ఇచ్చేసి ఆయన దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇంకొక వైపు బాలు ట్రిప్స్కి వెళ్తూ ఉంటాడు. బాలు కార్లో, నిన్న మీనాని నేను చాలా అపార్థం చేసుకున్నాను, తను చాలా బాధపడిపోయింది, ఇంకొకసారి మా అమ్మావతి మాటలకి ఉడికిపోయి మీనాని ఇబ్బంది పెట్టకూడదు, మా అమ్మావతి నన్నే మార్చేసేలాంత పని చేసింది, అమ్మో మా అమ్మావతికి దూరంగానే ఉండాలి అని చెప్పేసి అనుకుని ఇక మీనాని క్షమించమని అడిగిన తర్వాతే నా మనసు కుదుట పడింది అని అనుకుంటూ ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో మీనా ఆ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడు అతను, రామ్మా మీనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఈసారి నీకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, తప్పకుండా నువ్వు దాన్ని పూర్తిగా చాలా నీట్గా కంప్లీట్ చేసావంటే వాళ్ళకి నచ్చితే మాత్రం ఇక నువ్వు చింతామణి స్థాయికి వెళ్ళిపోయినట్టే, ఇది చాలా అంటే చాలా పెద్ద ఆర్డర్ మీనా అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మీనా, అవునా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి, మీరు చేస్తున్న ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను సార్ అని చెప్పేసి ఇక సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు అతను మీనాకి, ఇదిగో అమ్మ 1,00,000 రూపాయల అడ్వాన్స్ అని చెప్పేసి మీనా చేతిలో 1,00,000 రూపాయలు పెడతాడు. మీనా ఆ 1,00,000 రూపాయలని చూసి, సార్ ఇది నిజమేనా అని చెప్పేసి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను సార్, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి ఇక ఆ 1,00,000 రూపాయలు తీసుకుంటుంది. ఇక ఇంతలో ఆ మేనేజర్, అమ్మ ఇది చాలా ఉన్న వాళ్ళ ఫంక్షన్ అమ్మ, నువ్వు ఇది గనక బాగా చేసావనుకో ఇక నిన్ను ఆపే అడ్డే ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీనా, అలాగే సార్, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అంటే చాలా బాగా చేస్తాను సార్, మీరే చూస్తారు కదా ఇంత ముందుకు ఎంతగా నన్ను మెచ్చుకున్నారో అలాగే ఇప్పుడు కూడా మీకు చెడ్డ పేరు రానివ్వకుండా మంచిగా పూర్తి చేస్తాను సార్ అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు ఆ మేనేజర్, అలాగే అమ్మ, ఇదిగో ఈ డెకరేషన్కి ఈ డిజైన్స్, గుమ్మం దగ్గర ఈ డిజైన్స్ అని చెప్పేసి ఇక అన్ని డిజైన్స్ మీనాకి చూపిస్తూ ఉంటాడు. ఇక అక్కడే టీ కప్స్ అందించే అతను అది వినేసి చింతామణికి కాల్ చేసి చెప్తాడు, ఇలా ఒక పెద్ద ఆర్డర్ వస్తే ఎవరో మీనా అంట, ఆమెకి ఇస్తున్నారని చెప్పేసి చెప్తాడు. ఇక చింతామణి, నాకన్నా అది ఎక్కడ ఎక్కువ ఎదిగిపోతుందో, అదే మీనా ఎక్కడ ఎత్తుకు ఎదిగిపోతుందో అని చెప్పేసి, తన స్థాయి ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి ఇక మీనాకి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది. అప్పుడు అతనితో, అది ఇప్పుడు ఎక్కడుంది
ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు అతను మేనేజర్ దగ్గర మాట్లాడుతుంది, నాకు తెలిసి ఇక బయలుదేరుతుంది అనుకుంటా అని చెప్పేసి అతను చెప్తాడు. అప్పుడు ఇక ఆమె నేను వస్తున్నాను, అంతలోపు అది అక్కడే ఉండేటట్టు చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు అతను అలాగే మేడం, మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు ఆమె ఉండి దాన్ని ఆ మేనేజర్ ముందు కాదు, బయటకి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్తుంది. అప్పుడు అతను అలాగే మేడం అని చెప్పేసి ఇక చెప్తాడు. మీనా మేనేజర్ దగ్గర డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక అప్పుడు అతను చింతామణికి కాల్ చేసి చెప్తాడు. ఇక చింతామణి అక్కడే వచ్చి ఉండుంటుంది. మీనా ఆఫీస్ దాటంగానే ఇక చింతామణి మీనాని అడ్డుకుంటుంది. అప్పుడు మీనా ఉండి ఎవరండి మీరు నన్ను ఆపుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక అప్పుడు చింతామణి ఏమే నీకు ఈ వ్యాపారం ఇదంతా అవసరమా, ఇంట్లో కూర్చొని ఉండక అని చెప్పేసి అంటే అప్పుడు మీనా ఎవరండి మీరు, నన్ను అడ్డుకున్నదే కాక నా బిజినెస్ గురించి మాట్లాడడానికి మీరెవరు, అసలు ఎవరు మీరు, జరగండి నేను వెళ్ళాలి, తప్పుకోండి అని చెప్పేసి వెళ్ళబోతుంటే అప్పుడు చింతామణి మీనా చెయ్యి పట్టుకుని వెనకకి లాగుతుంది. మీనా చెయ్యి బాగా నొప్పి పుడుతుంది. ఇక మీనా మర్యాదగా చెప్తున్నా తప్పుకోండి అని అంటే అప్పుడు చింతామణి నేనే నెంబర్ 1 ఉండాలి ఈ బిజినెస్లో, నువ్వు నాకు అడ్డు రావడం ఏంటే, ఇప్పటిదాకా నాకు అడ్డొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చాను, నీకు కూడా అదే పరిస్థితి కలిగిస్తాను, ముందుగా వార్నింగ్ ఇస్తున్నాను, అందుకే తప్పుకొని ప్రశాంతంగా బతుకు, ఏ గుడి దగ్గరో ఏ ఫంక్షన్ హాల్లోనో పువ్వులు అమ్ముకుంటూ బ్రతుకు, కానీ ఏకంగా ఆర్డర్స్ చేసే స్థాయికి వెళ్ళకు అని చెప్పేసి మీనాకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు మీనా నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను ఖచ్చితంగా చేస్తాను, నా కష్టం నా ఫలితం, నేను ఎవరి మీద ఆశపడి ఎవరి సొమ్ము దోచుకోవట్లేదు కదా అని చెప్పేసి తిరిగి ఇక మీనా ఆమె మీద గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు చింతామణి నేనెవరో తెలుసా, నా స్థాయి ఏంటో తెలిసే నువ్వు నా దగ్గర గొడవ పెట్టుకుంటున్నావా, మర్యాదగా బ్రతకాలనుకుంటే ఇవన్నీ మానేయి, లేదా ఇక చావాలి అనుకుంటే ఇలాగే కంటిన్యూ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు మీనా నువ్వెవరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి, నేను ఇదే పని చేస్తాను, నేను కష్టపడుతున్నాను అంతే అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు చింతామణి నువ్వు నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు నా మీదకి గొడవకు దిగుతావా, నీకెంత ధైర్యమే అని చెప్పేసి మీనాను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఇక అప్పుడు మీనా ఆ చింతామణి చెయ్యి పట్టుకొని చెయ్యి దించండి, మీరెవరు నా మీద చెయ్యెత్తడానికి, నేనేం తప్పు చేయట్లేదే, నేను ఏమైనా తప్పు చేశానా నువ్వు నన్ను కొట్టడానికి అని చెప్పేసి ఇక అంటుంది. అప్పుడు ఆ చింతామణి ఏమే నా చెయ్యే పట్టుకుంటావా అని చెప్పేసి మీనాని గట్టిగా నెట్టేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో బాలు అటువైపు రోడ్డు మీద నుంచే వెళ్తూ ఉంటాడు. ఇక అలా వెళ్తూ ఉంటే బాలుకి మీనా కనిపిస్తుంది. అప్పుడు బాలు ఏంటి అక్కడ మీనాలా ఉంది, ఆమెవరు, ఏదో మీనాతో గొడవ పడుతున్నట్టుంది అని చెప్పేసి బాలు కార్ పక్క కాపి ఇక అక్కడికి వెళ్తాడు. అప్పుడు మీనా బాలుని చూసి ఏమండి అని చెప్పేసి బాలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక అప్పుడు బాలు ఏంటి మీనా ఏమైంది అని చెప్పేసి ఎవరామె అని అడుగుతుంది. ఇక అప్పుడు మీనా నేను పూల వ్యాపారం చెయ్యొద్దంటండి, ఆమె మొదటి ప్లేస్లో ఉండాలంట, చెయ్యొద్దని చెప్పేసి నన్ను కొట్టడానికి వార్నింగ్ ఇవ్వడానికి చెయ్యెత్తుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు బాలుకి ఒళ్ళు మండిపోయి రక్తం ఉడికిపోతుంది. నువ్వు వాగు మీనా, దాని సంగతి ఏంటో చూద్దాం పద అని చెప్పేసి మీనాన్ని ఇక చెయ్యి పట్టుకొని ఆమె దగ్గరికి చింతామణి దగ్గరికి తీసుకెళ్తాడు. ఏంటి నా భార్యనేదో బెదిరిస్తున్నావంట, ఏదో వ్యాపారం చేయొద్దంటున్నావంట, నువ్వెవరు నా భార్యని వ్యాపారం చేయొద్దనడానికి, తను చేస్తుంది, ఏం చేస్తావో చేసుకో అని చెప్పేసి ఇంకొకసారి నా భార్య జోలికి వచ్చినా తన మీద ఏమైనా చెయ్యాలని ప్రయత్నం చేసినా నిన్ను చంపి పాతరేస్తాను అని చెప్పేసి ఇక బాలు
చింతామణికి వార్నింగ్ ఇస్తుంటాడు. అప్పుడు చింతామణి, రేయ్ ఏంట్రా రెచ్చిపోతున్నావు, నేనెవరో తెలుసా అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, ఏ నువ్వెవరో నీకు తెలీదా, మర్చిపోయావా, మతిమరుపు ఉన్నట్టుందే నీకు అని చెప్పేసి వెటకారంగా అంటాడు. అప్పుడు చింతామణి, రేయ్ నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకొని మాట్లాడు, ఆ తర్వాత మాట్లాడడానికి నోట్లో నాలుగుండదు, భూమి మీద నువ్వు ఉండవు అని చెప్పేసి బాలుకి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు బాలు, అయ్యో ఇప్పుడు మేము భయపడిపోవాలా, మీనా భయపడు, మీనా వణికిపో, నేను కూడా అలాగే భయపడి వణికిపోతాను, నీ తాటాకి చప్పుళ్ళకి భయపడే రకం కాదు నేను, నిన్ను భయపెట్టే రకం, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి తనకి వార్నింగ్ ఇచ్చి, నీ స్థాయి ఎంతో నువ్వేంటే, నీ స్థాయి ఎంత అయితే మాకేంటే, మా పని మేము చేసుకుంటున్నాం అంతే, నా మీనా జోలికి వచ్చావనుకో ఖచ్చితంగా నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నట్టు గుర్తుపెట్టుకో, పద మీనా అని చెప్పేసి మీనాని అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక చింతామణి బాలు వాళ్ళు వెళ్ళిన తర్వాత, రేయ్ ఎవడ్రా వాడు, ఏంట్రా వాడి ధైర్యం, వాడు ఏం చేస్తుంటాడురా, దాని డీటెయిల్స్ నాకు మొత్తం రేపు తెల్లారేసరికి నా ముందలుండాలి, వాళ్ళ బతుకులు రేపు సాయంత్రం పొద్దు మూకేసరికి రోడ్డు మీద ఉండాలి అని చెప్పేసి వాళ్ళ మనుషులకి ఆర్డర్ వేస్తుంది. ఇక అప్పుడు వాళ్ళు, అలాగే అక్క నువ్వేం కంగారు పడకు, వాళ్ళని వీధికి ఈడ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఇక వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడానికి బయలుదేరుతారు. ఇక ఇంకొక వైపు బాలు మీనాతో కారులో వెళ్తూ, ఏంటి మీనా ఇంత జరిగినా నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నేను సమయానికి ఇటు సైడ్ వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, నువ్వు అలా ఫోన్ చేయకుండా ఏం చేయకుండా ఉంటే వాళ్ళు నిన్నేదైనా చేస్తే అని చెప్పేసి బాలు మీనాని కోప్పడతాడు. అప్పుడు మీనా, వాళ్ళెవరో నాకు తెలియదండి, నాకు ఇందాక మేనేజర్ గారు పిలిచి 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, ఏదో పెద్ద ఆర్డర్ అంట అని చెప్పేసి సంతోషంగా బాలుతో చెప్తుంది. అప్పుడు బాలు, ఏంటి 1,00,000 రూపాయల అని చెప్పేసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు. నిజమే మీనా, అది కంగారు పడడంలో తప్పేం లేదు, నీ ఎదుగుదల చూసి దాని స్థాయి ఎక్కడ పడిపోతుందోననే నిన్ను బెదిరింపులకి దిగింది, అయినా నువ్వేం బాధపడకు, నీ వెనక నేనున్నాను మీనా అని చెప్పేసి బాలు మీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. అసలు చింతామణి బాలు కుటుంబాన్ని ఏం చేయనుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.